దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి మరి తన కృపలో మనందరినీ కూడా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. మరి దేవుడే మనకు ఆశ్రయము, ఆయనే మన దుర్గము. మనకి ఏ ఆపద వచ్చినా కూడా ప్రతి వారి నోట దేవుడా అని వస్తుంది. కాబట్టి ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు మనకి. ఆయన ప్రత్యక్షంగా మనకి వచ్చి సహాయం చేయరు. ఎవరో ఒకరి మనసుల ద్వారా మనసులో పుట్టించి మనకు సహాయం చేయాలని ప్రేరేపణ చేత వారి ద్వారా ఇతరుల ద్వారా మనకు సహాయమును చేయిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మరవకూడదు. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన దుర్గము. మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గర